వస్తాయి. మరి అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. ఘనంగా కుక్క బర్త్డే చేసిర్రు, మస్తుగా గిఫ్టులు ఇచ్చిర్రు. ఇడ్లీలు వచ్చింది బొద్దింక, నయం ఆలు తినలేదు ఇంకా. ముసలామె మెడలకెళ్ళి గొలుసు కొట్టేసిర్రు, ఆడోళ్ళు సుత చైన్ స్నాచింగ్ చేస్తుర్రు. ఇప్పుడు దినం ఏడొకతాన చైన్ స్నాచింగులు జరుగుతున్నాయని చెప్పుకుంటున్నాం. మరి ఆ బట్టబాజిగాళ్లకు ఏం పని దొరకక ఏం పని శాతగాక ఈ పని పెట్టుకుంటారు. సరే వాళ్ళంటే కొందరు మొగ పురుగులు గట్ల తయారయ్యారు అనుకుందాం. గీడ చూడుర్రి, చైన్ స్నాచింగులు మొగోళ్లే కాదు మేం సుత చేయగలమని గీ లేడీ కిలాడి చూడుర్రి ఏం చేసిందో. వీళ్ళ పాడుగాను దినం ఏనో ఒక తాను జరుగుతున్నది ఈ ముచ్చట. ఏం రోగం పుడుతుందో ఏమో వీళ్ళకు. ఎవరిని తిడుతున్నావురా వారి అంటారా? ఇగో ఈ ముచ్చట చూడుర్రి. నేను నా తల్లి సొత్తు తెచ్చుకొని వేసుకుంటాను. 10-12 అగో ముసలమ్మ ఏదో దిగాలుగా కూర్చున్నది. ఏందవ్వా ఏమైంది? అంటే నీళ్ళు చల్లి ఆయన చల్లింది అని ఆమె చల్లింది ఆయన పోయింది. నీళ్ళు చల్లి ముగ్గేస్తున్నారు. నీళ్ళు చల్లుతున్నావు అని అన్నారు. ఆవు చల్లుతున్నా అయ్యా కొద్దిగా లేచినావు అంటే మీరు సప్లింగ్ వచ్చింది నేను ఒంటేకి లేచా మీరు నీళ్ళు చల్లుతున్నారు కదా అని నేను అన్నా. నువ్వు కూడా చల్లుతున్నావు కదా అని అన్నా. అవునా అన్న అనగానే ఇక ముగ్గేస్తా బిడ్డ అంటే వెయ్యి అని అన్నారు. వేసా వేసి వచ్చి తర్వాత దగ్గర వేసిన బిడ్డ ఇక నీళ్ళు వస్తే అమ్మమ్మ అంటే రాని అమ్మ నేను ఇలా 2 బియ్యలు ఎత్తుకొచ్చుకుంటా నేను మా బిడ్డ నుంచి పోతా అని అన్నారు. అంటే ఎందుకు పోతాయంటే ఇలా మా మనమరాలకు పత్రిక రాసుకుంటారట. మా బిడ్డ ఫోన్ చేసింది ఇక కారు పంపిస్తానన్నారు అని అన్నారు. ఏమో నీకు ఎవరైనా పంపిస్తూనే ఉంటారే అని నాగిరు. నేను నాగిన నాగితకల ఇక అన్నీ తయారు పెట్టుకున్నావా అంటే పెట్టుకుంటా బిడ్డ. ఇక ఒక చీరే ఆడ ఉన్నాయి కూడా అది కట్టుకుంటా ఈడ ఒక చీర కట్టుకొని పోతా అని అన్నారు. మంచిదే అన్నారు. ఇక తర్వాత దిగరేస్తున్నాం అంటే మేము కూడా పెట్టుకుంటున్నాం రాలేదు ఇంకా నల్ల అని అన్నాం. అలాగే తర్వాత దిగరేసి ఇక దిక్కొచ్చి కూర్చున్న బిడ్డ. గంతనే పాపం దాన్ని ఇట్లా క్లీన్ ఎలా అక్కడ తచ్చింది దాన్ని కవర్ రాని. అయ్యో ఎన్ని తులాల బంగారం ఎత్తుకపోయిందవ్వా? 2. మరి ఎట్లా తీసుకుపోయింది ఆమె నీ దగ్గరికి వెళ్ళి? ఇట్లా పట్టింది. ఇక మేము పట్టింది అయితే నేను నన్ను పట్టుకుంటుండే అంటేనేమన్నా ఇట్లా పడేసే ఇట్లా పట్టుకున్నా. నేను పట్టి గుంజే ఈ చెప్తే ఇక్కడికి వెళ్ళి ఇక్కడ గుంజింది ఇక్కడికి వెళ్ళి ఇట్లా పట్టుకున్నా కానీ అది ఇసుకున్నా నేనేమో నాకు చేత కాకుంటాను. ఇక తీసుకొని ముడుతూనే ఉన్నది కొడుక. ఇక నేను లేచి తక్కల నాకు ఎక్కడో అయిపోయింది. అది కింద పడేసి ఇట్లా పడేసి తక్కల ఇక పోతకల ఓ మన గొంచెత్తుకుపోతున్నారు. ఆమె పేరే వస్తలేదు. ఓమో నాకు గొంచెత్తుకుపోతున్నారు అనగానే ఆమె సామాన్ ఆమె ఊరికొచ్చి పట్టుకుంది. ఆడ పడుతుంటే ఆ రాళ్ళు చీకట్లగా ఎక్కడ కానొస్తలేదు కదా. వినరా మొగ పురుగులే అనుకున్నా ఆడోళ్ళు కూడా ఇస్మార్ట్ అయ్యారు దొంగతనం చేసుట్లా. ఇక అసలు ముచ్చట ఏంటంటే రాజేంద్ర నగర్ లా ఒక లేడీ కిలాడి చైన్ స్నాచింగ్ చేసిందట. మళ్ళ ఉప్పర్పల్లిలో ఉంటున్న ఈ ముసలమ్మ మెడలో ఉన్న బంగారు గొలుసును గుంజుకొని పారిపోయిందట లేడీ చైన్ స్నాచర్. పొద్దుగాల 5 గంటల టైంలో ఇంట్లోకి దూరి ఈ నరసమ్మ అనే ముసలమ్మ మీద దాడి చేసి 2 తులాల బంగారం ఎత్తుకొని ఉడాయించిందట. ఇక ఆ ముసలమ్మ లేచి పట్టుకోర్రి అని ఒర్లేసరికే ఉరికిందట ఆ దొంగ లేడీ. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారట రాజేంద్ర నగర్ పోలీసులు. ఆ ముసలమ్మని చూసి ఎట్లా దొంగతనం చేయాలనిపించింది తల్లి నీకు? ఒక ఆడదాని పై ఉండి ఇంకో ఆడదాని మెడల గొలుసు కొట్టే నీకే సిగ్గు లేదు అని తిట్టుకుంటున్నారట అక్కడి ప్రజలు. ఎంతసేపు చచ్చిపోయిన మొక్కలు చిన్న చిన్న పిండి పదార్థాలు జిగురాసంటి పదార్థాలు ఏం తింటామనుకున్నాయో ఏమో గీ బొద్దింకలు. మనుషులు తినే తిండిని తినుకుంటా దినం ఎవలో ఒక కంట్ల పడుతున్నాయి. మరి ఈ తాపకు ఎండ్ల దొరికిందో చూడుర్రి. అగో గీడేమో లొల్లైతుంది చూద్దాం పారే.
ఏమైందిలా చూస్తుంటే హోటల్ లెక్కున్నది, పంచాయతీ గట్టిగానే అవుతుంది. బొద్దింకా బల్లి అని అంటున్నారు. ఇంతకీ ఏమైంది ఓ అక్కలు? వామ్మనే చూసిర్రా, ఇడ్లీ మీద ఏమో ఉంది, చూస్తుంటే బొద్దింక లెక్కనే కొడుతుంది అనుకుంటుర్రా. బొద్దింకనేనుల్లా. ఇక అసలు ముచ్చట ఏందంటే, టిఫిన్ చేద్దామని హోటల్కి వచ్చి ఇడ్లీ ఆర్డర్ చేస్తే అందులో బొద్దింక వచ్చిందని కస్టమర్లు లొల్లి చేసిర్రుల్లా. ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా ఉన్న రాఘవేంద్ర టిఫిన్ సెంటర్లో అయ్యింది ముచ్చట. అధికారులు సరైన తనిఖీలు చేయకుండా ఇడిచిపెట్టుడుతోని హోటళ్లలో యజమానులు ఇష్టం వచ్చిన భోజనము టిఫిన్ తయారు చేసి కస్టమర్లను ఇబ్బందులు పెడుతున్నారని అంటున్నారు. పవిత్రమైన భద్రాచలం పుణ్యక్షేత్రంలో భోజనం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి గాని మంచి కూడు పెడతలేరు అని గరం అవుతున్నారు. ఈ హోటల్ మీద గతంలో మస్తు ఫిర్యాదులు వచ్చినాయి, అయినా అధికారులు చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు అని అంటున్నారు భద్రాచలానికి పోయిన జనాలు. చెట్లకెళ్ళి నీళ్ళచ్చుడు ఎప్పుడన్నా చూసి రనుల్లా? చెట్లకెళ్ళి నీళ్లు కాదురా బాబు, ఆక్సిజన్ వస్తుంది, మనమే చెట్లకు నీళ్లు పోయాలి అని అంటారు, అంతే కదా? ఇగో ఇప్పుడు నేను చూపించే చెట్లకెళ్ళి నీళ్లు వస్తాయి చూడు రొప్పారి. ఓం భీం బుష్. అరే ముచ్చట గమ్మత్తున్నది. ముచ్చటేందో చెప్పకుండా గమ్మత్తు కొవ్వొత్తు అంటుండేంది అంటారా? చూడుర్రో పారి మీరే. వామ్మనే ఆగాదు. మేము చూసేది నిజమేనా? చెట్లకెళ్ళి నీళ్ళొచ్చుడేంది అని ఆశ్చర్యపోతున్నారా? నేను కూడా గట్లనే ఆశ్చర్యపోయినా. ఒక పారి మళ్ళా చూడరు వీడియో. ఆగాదు. ఇక అసలు ముచ్చటకు వస్తే రంపచోడవరం అల్లూరి సీతారామరాజు జిల్లా పాపికొండల నేషనల్ అటవీ ప్రాంతంలో అద్భుతం జరిగిందిలా. చింటకూరు అటవీ ప్రాంతంలో బేస్ క్యాంప్ పరిశీలనకు పోయిన అటవీ అధికారులను ఆశ్చర్యానికి గురి చేసింది నల్లమద్ది చెట్టు. ఆ చెట్టుకెళ్లి ఏం లేదన్నా 20 లీటర్ల దాకా నీళ్లు వస్తున్నాయని గుర్తించారట అధికారులు. ఇందుకూరు రేంజ్ అటవీ ప్రాంతంలో కనిపించిన అరుదైన జలాధార వృక్షం వీడియోను వాట్సాప్ లో వైరల్ చేస్తున్నారు నెటిజన్లు.
చేసిర్రు. ఇంటి పక్కనోళ్లను, చుట్టాలను, ఊరోళ్లను పిలిచి ధూమ్ధామ్గా చేసిర్రు. మస్తుగా గిఫ్టులు, సెల్ఫీ ఫోటోలు సుధా దిగిర్రు. మరి ఎవరి బర్త్డే అయి ఉండొచ్చు అని సోచాయిస్తుర్రు కదా, చూడుర్రి మీరే. గిడ చూడుర్రులా కథ ఎట్లున్నదో. అరే అచ్చం మనిషి తీర్లనే పుట్టినరోజు చేస్తున్నారు కదా కుక్కకి. ఇక కేక్ పెట్టుర్రి. వెరీ గుడ్. చూసిరా, ఇక ముచ్చటేందంటే ఈ కుటుంబంలో స్మైలీ ఓ ప్రత్యేకమట. అది కుటుంబ సభ్యుల లెక్కనే మెలుగుతుందట. ఇంతకీ స్మైలీ ఎవరు అనుకుంటుర్రా? అగో ఆ పుట్టినరోజు జరుపుకుంటున్న కుక్క పేరే స్మైలీ. స్మైలీ పుట్టిన దినం వేడుకలు మస్తు గ్రాండ్ గా చేసిర్రు ఆ ఇంట్లోళ్ళు. చుట్టుపక్కలోళ్ళు, దోస్తులను అందరిని పిలిచి కేక్ కట్ చేపించి దానికి పులి చర్మం లెక్క ఉండే బట్టలు తొడిగిర్రు. మెడ ఖాళీగా ఎందుకు ఉండాలని నెక్లెస్ గొలుసు కూడా వేసిర్రులా. ఇక ఇంట్లోళ్ళు స్మైలీతోని పోటు దిగి గిఫ్టులు ఇచ్చుడుతోని మస్తు ఖుషి అయింది పోర్రి ఆ కుక్క. ఇంతకీ ముచ్చట ఏడైందో చెప్పలేదు కాదు. మహబూబాబాద్ జిల్లా అసినాపురం కాలనీలో అయిందట. చూసిరుగా, మీరు కూడా పెంచుకుంటున్న కుక్కలకు నక్లెస్లు, డైమండ్ రింగులు, వడ్డానాలు చెప్పిర్రి. మరి అవే విశ్వాసంగా ఉంటాయి మనుషుల కన్నా. అబ్బబ్బబ్బబ్బా, ఇకమత్ పాడుగాను. ఏనుగు ఏం చేస్తా చెప్పుర్రి. మేమైతే ఎప్పుడు తిరుగుతుంటే, తింటుంటే, నీళ్ళు తాగుతుంటేనే చూసినామని టక్కున సమాధానం చెప్తారు. అంతేనా కాదా? నేను సుతా గట్లనే చూసిన ఇప్పటి వరకు ఏనుగలను. కానీ గీ ఏనుగును చూడుర్రి ఏం చేస్తుందో. ఏనుగుల గుంపు చూడుర్రులా ఏం చేస్తున్నాయో. అవి మంచిగా ఎవ్వరిని డిస్టర్బెన్స్ చేయకుండా ఆటి తిండి అవి తింటున్నాయి ముద్దుగా. మరి తిన్నాక దూపైతుంది, నీళ్లు తాగాలి. మరి వాటికి నీళ్లు కూడా ఎవరు పెట్టలేదుగా పాపం అనుకుంటుర్రా? మాకొకరు నీళ్ళు ఇచ్చుడైంది, మేమే తాగుతామని ఏం చేస్తున్నదో చూడుర్రి. చూసిర్రా ఈ చంత్రం పాడుగాను. మహారాష్ట్ర గడ్డిరోలి జిల్లా కమలాపూర్ కాడ ఏనుగుల క్యాంపుల రూపా అనే ఏనుగు ఎండకు తట్టుకోలేక దూప తీర్చుకోనికే ఈ గోగిట్ల నీళ్లు తాగిందుల్లా. అచ్చం మనుషుల లెక్కనే తొండంతోని బోరింగ్ కొట్టి నీళ్లు తాగి దాని దూపని తీర్చుకున్నది పోర్రి. ఎండలు బగ్గగొట్టుడుతోని అడవిలా నీటి వనరులు ఎండిపోయినప్పుడు ఈ ఏనుగు గిట్ల చేస్తదని క్యాంపు నిర్వాహకులు చెప్తున్నారు. ఇక దీన్ని ఆ క్యాంపు నిర్వాహకులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే మస్తు చక్కర్లు కొడుతుంది పోర్రి. ఈ వీడియోను చూసిన ప్రతి ఒక్కళ్ళు అబ్బా ఈ ఏనుగుకు ఎంత తెలివో, జంతువులలో కూడా ఇంత తెలివి ఉంటదా అని నోటి మీద ఏలేసుకొని కళ్ళు పెద్ద చేసి పరేషాన్ అయి చూస్తున్నారు జనాలు.
ఖతర్నాక్ వార్తలు రేపు మళ్ళీ తిరిగి ఇదే అలా కలుసుకుందాం. అంతవరకు నమస్తే.